నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఏపీలో ఏదైనా వైరల్ అవుతుంది అంటే స్కామ్స్ గురించి మాట్లాడుతున్నారు ఎక్కువగా. ఎందుకు అంటే ఫస్ట్ ఏమో ఆడుదాం ఆంధ్రాలో రోజా 100 కోట్ల వరకు స్కామ్ చేశారు అని చెప్పేసి అదొక స్కామ్ బయటకు వస్తుంది. అండ్ ఫర్నిచర్, తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించిన ఫర్నిచర్ కూడా అలాగే ఉంచుకున్నారు, దాంట్లో కూడా స్కామ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ చూస్తున్నాం ఇంకా కక్ష రాజకీయాలు అంటే అవుతున్నాయా అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కూడా పోయిన ప్రభుత్వం స్కామ్ చేసింది అని అంటున్నారు. ఎంతవరకు ఇదంతా సమంజసం అంటారు? అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇల్లు, జగన్మోహన్ రెడ్డి నివాస గృహాన్ని తాడేపల్లి ప్యాలెస్గా ఒక పేరు ఖాయం చేసి వీళ్ళు దాన్నే మాట్లాడుతూ వస్తున్నారు చాలా కాలంగా. టీడీపీ వాళ్ళు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట్లాడారు, అధికార పక్షంలోనూ ఉన్నప్పుడు అదే మాట్లాడారు. ఆ ఇంటికి ఆ పేరు వీళ్ళు ఖాయం చేశారు. లోటస్ పాండ్ కోట అనేవాళ్ళు ఆ రోజుల్లో హైదరాబాద్లో. నిన్న లోటస్ పాండ్ ఇంటికి ముందు ఉన్నటువంటి సెక్యూరిటీ కోసం పెట్టినటువంటి పోస్టులన్నీ పగలగొట్టారు. ఈ పగలగొట్టడం అనేది చూస్తే హైదరాబాదులో కూడా ఆంధ్ర రాజకీయాలు నడుస్తున్నాయా అనే చిన్న సందేహం వచ్చే అవకాశం ఉంది. అంటే అక్కడ ఓడిపోయినందుకు ఇక్కడ కక్ష సాధింపు చర్య ప్రారంభమైంది. ఇప్పటి వరకు కనిపించినటువంటి అంటే 2 కోణాలు ఉన్నాయి దీనిలో. ఒకటేమో జగన్ కేసీఆర్ వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్నారు. గత ప్రభుత్వాలు, గత ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు రెండూ సఖ్యంగా నడిచినాయి అనేది ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. అంతేకాదు ఆయన రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు కనీసం పేపర్ ప్రకటన మరొకటో కూడా ఇవ్వాల, అభినందనలు తెలియజేస్తూ. అయితే కేసీఆర్ గారి కాలు విరిగినప్పుడు మాత్రం పరామర్శకు వచ్చేళ్ళాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే. దీని మీద చాలా నెగిటివ్గా ట్రోల్ అయింది ఆ టైంలో. కేసీఆర్ జగన్ అంటే కేసీఆర్ ఒక రకంగా గురువు జగన్కి అనేటువంటి ప్రచారం జరిగింది ఆ టైంలో. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇప్పుడు మళ్ళీ అంటే ఎన్నికల తర్వాత ఎన్నుకున్నటువంటి 2 ప్రభుత్వాలు 2 రాష్ట్రాల్లో, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒక సయోధ్య నడుస్తోంది. ఇది గురు శిష్యుల ప్రభుత్వాలు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. అందులో మెజారిటీ వాస్తవం కూడా ఉంది. అందుకోసమే లోటస్ పాండ్ మీద దాడి జరిగింది నిన్న. లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి తాలూకా సెక్యూరిటీ పోస్టులని వాళ్ళు బుల్డోజర్లు పెట్టి కూలగొట్టడం నిన్న జరిగింది కార్యక్రమం. ఇదే పద్ధతిలో ఈ కక్ష సాధింపు అనేది ఇక్కడ దాకా విస్తరించినప్పుడు, పక్క రాష్ట్రం దాకా విస్తరించినప్పుడు ఆ రాష్ట్రంలో డెఫినెట్గా ఉంటుంది. దాని తాలూకా ప్రభావం కూటమి గెలుపు అనే వార్త వచ్చిన మరుక్షణం వైసీపీ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడులు చూసాం మనం. అది కూడా కక్ష సాధింపులో భాగమే. ఇప్పుడు మంత్రులుగా కార్యాలయ ప్రవేశం చేసినటువంటి ప్రతి మంత్రి ఆ శాఖలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపి అప్పుడు జరిగినటువంటి అవకతవకలన్నిటి మీద మేము విచారణ జరుపుతామని మాట్లాడుతున్నారు అందరూ. కార్యాలయ ప్రవేశం చేసిన మరుక్షణం మీడియాతో వాళ్ళు మాట్లాడుతున్న డైలాగ్ ఇదే. ఎవరైనా కావచ్చు, ఏ మంత్రి అయినా కావచ్చు. ఈ మాట్లాడేటువంటి క్రమంలో ఈ ఫర్నిచర్కి సంబంధించిన అంటే ప్రభుత్వపు ఖర్చుతో కొనుగోలు చేసినటువంటి ఫర్నిచర్ అక్కడ ఉంది తాడేపల్లి ప్యాలెస్లో, ఆయన కార్యాలయ భవనంలో. అది వెనక్కి ఇవ్వలేదు అనేది ఎలిగేషన్. దీంతోపాటు రోజా మీద విమర్శలు, రోజా మీద ఆరోపణలు ఉన్నాయి. 100 కోట్ల వివాదం, ఈ గేమ్స్కి సంబంధించి కొడాలి నానికి సంబంధించిన వివాదం ఉంది. ఆయన మీద కూడా ఒక స్కాము, ఒక అక్రమ వ్యవహారము, అంటే ఆయన అక్కడ గుడివాడలో నిర్వహించినటువంటి ఒక క్యాసినోకి సంబంధించిన వివాదము, దాని మీద విచారణలు కూడా జరుగుతాయి. అలాగే పేర్ని నాని గారు ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగినటువంటి యాక్టివిటీస్ మీద కూడా సీరియస్గా దృష్టి ఉంటుంది. అంటే ఆ రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం మీద సీరియస్గా దాడి చేసిన వాళ్ళందరినీ
ఏదో మేరకు కార్నర్ చేసేటువంటి ఛాన్స్ ఉంది అనేది హోంమంత్రి గారు కూడా చెప్పారు. కొడాలి నాని గారి పేరు ప్రస్తావించారు ఆవిడ పర్టికులర్గా. ఎవరిని వదిలిపెట్టము అని చెప్పింది ఆవిడ. కాబట్టి ఈ తరహా కక్ష సాధింపు కార్యక్రమాలు ఉన్నాయి అనేది చెప్తున్నారు. ఈ సందర్భంగా పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి కార్యాలయ ఫర్నిచర్ వ్యవహారం మాట్లాడుతున్న సందర్భంలో కోడెల శివప్రసాద్ గారి ఆత్మహత్య గుర్తొస్తుంది. ఎందుకంటే దాదాపు ఇలాంటి, అంటే ఆయన స్పీకర్గా ఉన్నాడు ఆ రోజున, అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు 2014లో ఎన్నికైనటువంటి తెలుగుదేశం హయాంలో కోడెల శివప్రసాద్ స్పీకర్గా వ్యవహరించాడు. ఆయన చాలా పల్నాటి పులి అని ఆయనకు ఒక టైటిల్ ఉండేది. ఆయన చాలా యాక్టివిస్టు, చాలా అంటే ఒక రకమైనటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపాడు ఆయన పల్నాడులో. అటువంటి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. డాక్టర్ కోడెల శివప్రసాద్. సరే, ఇంటర్నల్గా ఆయనకి ఇంటికి సంబంధించిన సమస్యలు కొన్ని ఉన్నాయి. అంటే వాళ్ళ పిల్లలతో ఉన్నటువంటి సమస్యలు ఆయనకు ఉన్నాయి. వాటికి తోడు ఈ ఫర్నిచర్ దొంగతనం జరిగింది అనేది ఆ రోజున అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో పదవుల్లోకి వచ్చినటువంటి నాయకులు, వైసీపీ నాయకులు కోడెలని రెడిక్యూల్ చేస్తూ చాలా మాట్లాడారు. చాలా ట్రోల్ జరిగింది. అంటే ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఒక కార్టూన్ వేసేదాకా వెళ్ళిపోయింది. అమ్మాయి పెళ్ళికి ఈ ఫర్నిచర్ అదే అడుగుతున్నాడు అల్లుడు, మీరు వెళ్ళి మార్కెట్లో కొనుగోలు చేయకండి, కోడెల శివప్రసాద్ తక్కువ రేటుకి అమ్ముతాడేమో వెళ్ళి కనుక్కోండి అని కార్టూన్ వేసేదాకా వెళ్ళింది అది, ఆ ట్రోల్. ఈ లెవెల్ ట్రోల్ని చూసిన తర్వాత ఆయన ఆ టైంలో ఒంటరిగా అయిపోయాడు, ఒంటరితనం అనుభవించాడు. ఎవరూ ఆయనతో లేరు. అంటే పార్టీ నుంచి కూడా సపోర్ట్ రాలేదు, టీడీపీ నుంచి సపోర్ట్ రాకపోవటం. అదేదో పాత సామెత ఉంది, అత్తగారు కొట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినందుకు అని. అట్లా ఒకవైపు వీళ్ళందరూ ట్రోల్ చేస్తున్నారు, ఈ ట్రోల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎవరూ చేయట్లేదు, ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. ఇంట్లోనేమో పిల్లలతో ఇష్యూ ఉంది ఆయనకి. ఈ గందరగోళం మధ్యలో ఎవరూ తోడు రాకపోవటం, ఎవరూ తనకు అండగా నిలబడకపోవటం, ఆ లోన్లీనెస్ నుంచి ఆయన సైకలాజికల్గా వీక్ అయి సూసైడ్ చేసుకునేటువంటి నిర్ణయం తీసుకున్నాడు కోడెల. అలా కార్నర్ చేశారు ఆయన. ఆ కార్నర్ చేయటం అనే ప్రోగ్రాం మళ్ళీ ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఏదైతే వీళ్ళ నాయకుడు కోడెలని వాళ్ళు కార్నర్ చేశారో ఇప్పుడు వీళ్ళు కార్నర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కోడెల పరిస్థితి కాదు జగన్ ఒంటరిగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఆయన ఎవరిని కలవకుండా కూడా తనని తానే ఒక సమూహంగా భావించుకుంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు వీళ్ళేదో ఆయన్ని కార్నర్ చేస్తే ఆయన ఫర్నిచర్ వెనక్కిస్తాడనో లేకపోతే ఇస్తే ఇవ్వనవచ్చు. ఇవన్నీ ఒక ప్రొసీజరు ప్రాపర్గా అంటే ఆ టైంకి జరుగుతుంది. అది ఈ లోపల ఈ హడావిడి, ఈ గందరగోళం, ఈ కార్నర్ చేయటం, ఈ కక్ష సాధింపులు ఇవన్నీ జరుగుతాయి. రోజా గారు వీళ్ళందరూ, ఇది ఈ రోజున కొత్త కాదు. ఒక ప్రభుత్వం ఏర్పడితే వాళ్ళు కక్ష సాధిస్తారు అనేది ఈ రోజున కొత్త కాదు. నిజానికి ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారి పాలన మీద షా కమిషన్ అని జనతా ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది. ఇందిరాగాంధీ గారి పాలనలో జరిగిన అక్రమాలన్నిటి మీద విచారణ జరపమని షా కమిషన్ వేసిన చరిత్ర ఉంది మనకి. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వం తాలూకా పరిపాలన మీద వాళ్ళు జరిపినటువంటి కార్యకలాపాల మీద ఒక కమిషన్ వేయటము, అందులో నేరస్తులుగా తేలిన వాళ్ళని జైలుకి పంపేటువంటి ఆలోచనలు చేయటము లాంటి కార్యక్రమాలు చాలా చోట్ల జరిగినాయి. అందులో భాగంగానే అనేక కుంభకోణాలు వెలుగు చూసినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు అనేటువంటి ప్రచారం చాలా విస్తృతంగా జరిగింది. కాకపోతే అలాంటి ప్రమాదం అప్పుడు వాటిల్లో లేదు. జగన్మోహన్ రెడ్డి రోజుల్లో జరిగింది. అది
తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం వెనకాల కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అవినీతి వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున 2 ఎన్నికలను గెలిపించిన ముఖ్యమంత్రిని ఒక నిందితుడిగా నమోదు చేసి అతని కొడుకుని తీసుకెళ్లి లోపలేశారు. ఈ లెవెల్ కక్ష సాధింపులు రాజకీయాల్లో జరుగుతాయి. అందులో భాగంగానే వీళ్ళు కూడా ప్రొఫెషనల్గానే మాట్లాడుతున్నారు. అందరూ అంటే చాలా మెకానికల్గా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. కుర్చీలో కూర్చుని సంతకం పెట్టిన మరుక్షణం మేము ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో హామీలు నెరవేరుస్తాము, గత ప్రభుత్వం హయాంలో ఈ శాఖలో జరిగిన అవినీతిని బయటకు తీసి దోషుల్ని అంటే కఠినంగా శిక్షించేలాగా చర్యలు తీసుకుంటామని మాట్లాడేస్తున్నారు అందరూ. చూద్దామంటే ఇది ఎంతవరకు వెడుతుంది. బయట నుంచి ఒక డిమాండ్ అంటే మీరు కక్ష సాధింపు ఆపి ప్రజలకు ఏం హామీ ఇచ్చారో అది చూడండి మహాప్రభు అని ఎలాగూ మాట్లాడతారు ప్రజలు. ఇది గనక కొంచెం జనాలకి మరీ వీళ్ళేదో ఈ యాక్టివిటీ కోసమే అధికారంలోకి వచ్చినట్టుగా అనిపిస్తే ప్రమాదం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో వీళ్ళని మళ్ళీ 11కు తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకని కక్ష సాధింపు చర్యలు పక్కన పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టడం మంచిది.